వినండి. వాట్ యు విజువలైజ్ దట్ యు కాన్సెప్చువలైజ్. వాట్ యు కాన్సెప్చువలైజ్ యు విల్ అనలైజ్. వాట్ యు అనలైజ్ యు విల్ యాక్చువలైజ్. వాట్ యు యాక్చువలైజ్ యు విల్ హ్యాబిచువలైజ్. వాట్ యు హ్యాబిచువలైజ్ యు ఆర్ స్లేవ్. యు బికమ్ ఎడిక్ట్ టు దట్. నువ్వు ఏది చూస్తావో దాని విషయంలో జాగ్రత్త. ఎందుకంటే అది నీ మనసులోకి వచ్చి కూర్చుంటుంది ఒక ఇమేజ్ లాగా. ఏది నీ మనసులోకి వచ్చి కూర్చుందో అది ఖాళీగా కూర్చోదట, మన ఆలోచనలు రేపుతూ ఉంటది. ఏదైతే నీ ఆలోచనలు రేపుతూ ఉందో అది జాగ్రత్త. ఎందుకో తెలుసా? ఆచరణ ఎలా చేయాలో నీకు పద్ధతులు అవకాశాలు చూపిస్తూ ఉంటదంట అది. ఆ ఆచరణలోకి నిన్ను పురికొల్పడానికి లాట్ ఆఫ్ వేస్ అండ్ మీన్సెస్ నీ కళ్ళ ముందుకు తీసుకొస్తా ఉంటది. కమాన్, దిస్ ఇస్ అ ఛాన్స్. కమాన్, దిస్ ఇస్ ద టైం. కమాన్, దిస్ ఇస్ ఆపర్చునిటీ. ఇంట్లో ఎవరు లేరు, లేకపోతే మమ్మీ డాడీ లేరు, లేకపోతే ఒంటరిగా ఉన్నావు. కమాన్, డూ ఇట్, డూ ఇట్, డూ ఇట్ అని ఇట్ విల్ బ్రింగ్ మెనీ మెనీ ఆపర్చునిటీస్. అనలైజేషన్. ఆ అనలైజేషన్ లో పడ్డావా, దానికి అవకాశం ఇచ్చావా, యాక్చువలైజ్, యూ విల్ డూ ద యాక్ట్. ఆ యాక్ట్ లో నువ్వు కొనసాగావా, యూ విల్ బికమ్ ఎడిక్ట్ టు దట్. అనేకమైన వాటికి మనం ఎడిక్ట్ అయిపోతా ఉన్నాము. ఈ దినాల్లో మనం చూసినట్లయితే మన జీవితాలను శాసించేటటువంటి ఒక చిన్న వస్తువు ఏంటో తెలుసా? ఈ మొబైల్ ఫోన్. ఇది మన ఆలోచనలు శాసిస్తూ ఉంది, మన నిర్ణయాలను శాసిస్తూ ఉంది, మన స్కెడ్యూల్స్ని శాసిస్తూ ఉంది, మన ప్రయారిటీస్ని శాసిస్తూ ఉంది. మన యొక్క ఆలోచన విధానాలతో పాటు మన ప్రవర్తన, మన క్యారెక్టర్ను కూడా ఈరోజు ఇది రాస్తూ ఉంది, ధర్మశాస్త్రం రాసినట్లుగా. అకార్డింగ్ టు దిస్ మన జీవితాలు మొత్తం ప్రోగ్రామ్ అవుతున్నాయి. అకార్డింగ్ టు ది స్మాల్ డివైస్ మన ప్రవర్తన అంతా కూడా